సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, డ్రగ్ పెడ్లర్ ప్రశాంత్ గౌడ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంత్ గౌడ్ సంపాదన వెనుక ఉన్న చీకటి రహస్యాలను బయటపెడుతూ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ పెడ్లర్ ప్రశాంత్ గౌడ్ సంపాదన రహస్యం ఏంటో తోగర్పల్లి ప్రజలందరికీ తెలిస్తే ఊరంతా కోటీశ్వరులు అయిపోతారంటూ శ్రీధర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తోగర్పల్లి ప్రభుత్వ పాఠశాల ముందే బెల్ట్ షాపు నిర్వహిస్తూ యువతను మద్యానికి బానిసలుగా చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఆ బెల్ట్ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు తనపై, తన సతీమణిపై ప్రశాంత్ గౌడ్ నీచమైన ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారం పేరుతో కమిషన్లు దండుకుంటూ పేదలను దోచుకోవడమే ప్రశాంత్ గౌడ్ నైజమని దుయ్యబట్టారు. ఈ వివాదంలో పోలీసుల తీరుపై కూడా శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొండాపూర్ సీఐ, ఎస్ఐలు తనను చంపేస్తామని బెదిరించారని, సంగారెడ్డి డీఎస్పీ తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. గంజాయి, డ్రగ్ కేసుల్లో సీసీఎస్ పోలీసులు ప్రశాంత్ గౌడ్ను పట్టుకుంటే కొందరు నేతలు వెనక ఉండి విడిపించారని, ఇందులో వారి భాగస్వామ్యంపై తనకు అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చారు. మరోవైపు పల్లె ప్రకృతి వనం ధ్వంసంపై జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కంపెనీలో వాటాల కోసం పాకులాడుతున్న నేతలు దేవాలయాలకు వెళ్లే దారిని కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పెన్షన్లు ఇస్తామని, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ప్రశాంత్ గౌడ్ను గ్రామస్తులు నిలదీయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాపై చేస్తున్న ఆరోపణలకు దమ్ముంటే ఆధారాలు చూపించు, న్యాయపోరాటంలో తగ్గేదే లే అంటూ ప్రశాంత్ గౌడ్కు బహిరంగ సవాల్ విసిరారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రెస్ మీట్లో కూడా నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలే, ఎవ్వరి గురించి కూడా మా గ్రామానికి సంబంధించి ఎవ్వరి వ్యక్తిగా కూడా నేను పేరు తీసుకోలే. ప్రభు గారు సర్పంచ్ ఎలక్షన్లో కూడా నాకు పిలిస్తే నేను పోలే. నేను కాంగ్రెస్ పార్టీ అయితే నేను పోయేవాడిని. ఆ తర్వాత క్రమంలో కూడా ఎలక్షన్ సందర్భంలో ఈ ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి నా ఇంటికి వస్తే నా దగ్గర తోగర్పల్లి ఇంటి దగ్గర ఎవరెవరు వచ్చి నా దగ్గరికి ఎలక్షన్ టైంలో తెలుసు. ఫుడ్ సీసీ ఫుటేజ్ అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చిన సందర్భంలో నేను ఒకటే అడగడం జరిగింది. గతంలో ఆయన నా మీద నేను జనరల్ రిజర్వేషన్ తెస్తా, రేవంత్ రెడ్డికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి సవాల్ చేసిండు. మళ్ళీ జనరల్ రిజర్వేషన్ వస్తే ఉల్టా నాకే 10 లక్షలు కూడా పార్టీ ఫండ్ ఇస్తా అని చెప్పిండు. మా గ్రామస్తులు అందరి ముంగటనే ఎదిరించి నువ్వు ఇట్లా మాట్లాడు, రేవంత్ నాకు పైసలు ఇచ్చేంత నీవు ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రశ్నించి నేను రిటర్న్ పంపించడం జరిగింది. నేను ఈనాడు కూడా నీ దగ్గరికి ఫోన్ చేయలే, నీ దగ్గర రాలే. నాకు పంచాయతీ రికార్డులు ఉన్న డబ్బులు సంబంధించిన విషయంలో కూడా మొన్న నాకు డబ్బులు వస్తే నాతో మాట్లాడితే పైసలు ఇస్తంటే కూడా నేను మాట్లాడని చెప్పి నీతో మాట్లాడలే. నేను జీవితకాలంలో నీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉన్నది, నీ దగ్గరికి రాను, నీతో మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. గతంలో నువ్వు ఫోన్ చేసే సందర్భంలో కూడా మిస్డ్ కాల్ కూడా ప్రూఫ్ ఉంది. నేను నీ ఫోన్ ఎత్తలేను. ముఖ్యంగా నువ్వు నాకు ఎర్రగడ్డ తీసుకోపోలా, నువ్వు ఓకే ఎర్రగడ్డ తీసుకోపోలే కరెక్టే. నాకు గతంలో ప్రశాంత్ గౌడ్ నాతో ఆర్థిక సాయం తీసుకున్న సందర్భంలో ఆ ఫోన్ నెంబర్ తోటి నాకు పెట్టిన మెసేజ్ నేను ఆరోపణలో ప్రతి ఒక్కటి పేపర్ ప్రూఫ్ ఇస్తా ఉన్నా. నీకు దమ్ముంటే కూడా నా మీద ఆరోపణలు చేసినావు కదా ఎంబీల గురించి మాట్లాడితే ఒక ఏఈ గారు ఉంటారు, ప్రభుత్వ అధికారులు, ఒక సెక్రటరీ గారు ఉంటారు, ఒక డి గారు ఉంటారు, వివిధ రకాల అధికారులను అవమానం చేస్తున్నావు. నేను దొంగ బిల్లులు లేపుకుంటే ప్రూవ్ చేయాలని చెప్తా ఉన్నా. లేకపోతే దాన్ని కూడా చట్టపరంగా చర్య తీసుకుంటా. ఈరోజు నువ్వు సర్పంచ్గా ఉన్నావు కదా, నువ్వు గ్రూప్లలో ఏమో పెట్టిస్తున్నావు కదా నా మీద అవమానకరంగా. నువ్వు సొంత డబ్బులతోటి నువ్వు గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అన్నావు. ఓకే సొంత డబ్బులతోటి ఇస్తున్నావు కదా, నువ్వు ఏ బిల్లు కూడా తీసుకోకుండా అది కూడా న్యాయబద్ధంగా మేము దానిపైన కూడా చర్య తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వచ్చిన రోజు కూడా ఆర్టీఐ యాక్ట్ కింద ఎన్ని డబ్బులు తీసుకోవడం సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పేసి కూడా అది కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. నాకు అట్రాసిటీ కేసు సంబంధించి కేసు పెట్టి గతంలో ఉన్న గ్రూప్ మీది కేసు పెట్టిరు. ఎవరెవరు కేసు పెట్టించింది తెలుసు. నేను న్యాయపరంగా ఎదుర్కొన్న కేసు జడ్జిమెంట్ పేపర్ ఇది.
అప్పుడు కూడా నేను ఏం ఫీల్ కాలే. కేసు పెడితేనే అసలు నేను న్యాయంగా ఎదుర్కొన్నా, కేసు గెలిచినా. కేసు పెట్టిన వ్యక్తి కూడా నాకేం చెప్పిండో ఇప్పుడు మీడియా సమాచారం చెప్పొద్దు, ఎవరు పెట్టించారు ఏం చేశారు అంతా కూడా నా దగ్గర సమాచారం ఉంది, అది కూడా రికార్డింగ్ ఉంది. నా మీద కేసు అయితే దాని వివరాలు ఇప్పుడు నడుస్తున్న కేసు, ఇది డిఎస్పీ గారు చెప్పిన కేసు వివరాలు. ఈ కేసులో ప్రభు గారు అండ్ నరసింహారెడ్డి నాకు మాట్లాడడానికి వచ్చింది వాస్తవము. నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే గతంలో అది సబ్జెక్ట్ చెప్తా. ఈ వ్యక్తి నా తోరుపల్లిలో కట్టే ఇంటి దగ్గర ఇటుకలు ఎత్తుకపోయి నీ ఇంటికాడ డంప్ చేస్తే నాకు చూసిన వాళ్ళ వ్యక్తులు ఫోన్ చేస్తే నేను వచ్చే వరకు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నీ స్కూటీ మీద తీసుకుపోతే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా. అది కూడా వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది, సాక్షులు కూడా ఉన్నారు. ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు కొన్ని డబ్బులు అడగడం జరిగితే నేను సరే అని చెప్పేసి బాగా ఇబ్బంది ఉందని ఆయన మెసేజ్ రూపంలో కూడా వ్యక్తపరిస్తే నేను సాయం చేసిన. మళ్ళీ నాకు మాట ప్రకారం ఇస్తాని కొన్ని పలుమార్లు ఫోన్ చేస్తే తెచ్చి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నా మీద కక్ష కట్టుకొని లేనిపోయిన ఆరోపణలు, మా భార్య ఒక మహిళా సర్పంచ్ ఉంటే లేనిపోయిన ఆరోపణలు చేస్తే కూడా నేను భయపడలే. ఎందుకు నా మీద కక్ష కట్టిండంటే ఆ డబ్బులు అడిగితే నేను భయపడి మళ్ళీ తిరిగి అడగానుకొని నువ్వు భ్రమలను. నేను నీకు భయపడే ప్రసక్తే లేదు. నేను ఎందుకు భయపడతా నీకు? అసలు నా దగ్గరికి రావద్దు, నా దగ్గర కూడా డబ్బులు అడగదు. కానీ నేను పెద్ద మనసు విశాలమైన హృదయంతో ఎవరికైనా ఆపోవచ్చు అని చెప్పేసి నేను నీకు హెల్ప్ చేస్తే ఉల్టా అప్పటి నుంచి నా మీద పేపర్లు అవి కటింగ్లు కూడా ఉన్నాయి. పేపర్లలో మీడియాలలో మాట్లాడితే కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నా రికార్డు గురించి మాట్లాడినావు, రికార్డు దొంగని ప్రూవ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను ఊరిని నాశనం చేసినంట. ఊరిని నాశనం చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు చిన్న పిల్లలకు మద్యం అలవాటు చేసి ఎంతోమంది, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడ్చిర్రు, కానీ ఏం చేయలేని పరిస్థితి. యువతను ఖరాబ్ చేసింది నువ్వు. ఈరోజు ఒక విద్యాలయం పక్కకు మద్యం షాపు నడిపిస్తున్నావు నువ్వు. సర్పంచ్ అయినా కానీ ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకో. ఈరోజు చెప్తా ఉన్నా, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కాదు, నువ్వు ఏదో ఆశకు పెట్టిన ప్రెస్ మీటు, కొందరు ఆదేశాల మేరకు చెప్పిన ప్రెస్ మీటు. నేను అనుకున్నది నేను టార్గెట్ రీచ్ అయినా, స్విచ్ చేసిన బల్బు ఎక్కడ వెళ్ళాలని అక్కడ వెళ్తూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. డిఎస్పీ గారి కేసు, నాకు సంబంధించిన కేసు అనుమానం ప్రభు గారు అండ్ నరసింహారెడ్డి నాకు సహాయం చేసిండ్రు. నేను కాదంటలేను, నేను మేలు చేస్తే ఎప్పుడు కూడా మరవా అని చెప్తా ఉన్నా. ఈరోజు ఆ సందర్భంలో గౌరవనీయులు మా మైనంపల్లి హనుమంతరావు గారు డిఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత నేను డిఎస్పీ గారిని కలిసిన. మీరు అక్కడ కూర్చుని ఉన్నారు, మీరు వేరే పనుల మీద పోయారు, నా కోసం కూడా మాట్లాడడం జరిగింది. నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయినా కానీ నా మీద అది కేసు క్లోజ్ చేయాలని అవకాశం ఉన్నా, నా మీద పెట్టిన కేసు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మొత్తం తెలియజేస్తూ ఉన్నా. ఈ కేసు వివరాలు కూడా భవిష్యత్తులో అన్నీ తెలియజేస్తా. నేనేమో కుండాపూర్ పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ చేస్తే, నేను పొద్దున ఫోన్ చేస్తే పోయినా. నువ్వు అందరు అంటా ఉన్నారు గ్రామంలో, నిన్న మొన్న ప్రెస్ మీట్లో అవన్నీ చూసి, అన్న నువ్వేమో కొండాపూర్ పోలీస్ స్టేషన్ పోయినావు, ఆయననేమో మరి మన కంది పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినా అని అడుగుతూ ఉన్నారు. ఆ డ్రగ్స్ కేసా, మరి గంజాయి కేసా, ఇంకేం కేసు? ఆ సిసిఎస్ పోలీస్ స్టేషన్ అనేది కందిలు ఉంటుంది. కందిలు ఎవరిని పిలిపిస్తారు, ఈ కొండాపూర్కి ఎవరు పిలిపిస్తారని చెప్పి ప్రజలకు అంత అర్థమైంది. డ్రగ్స్ గంజాయి కేసులను, ఇంకే పెద్ద నేరస్తులను సిసిఎస్లో పెట్టి ఆ ప్రత్యేక విభాగం ఉంటుంది, అక్కడ విచారిస్తారు. కాబట్టి 2 రోజులు నీకు పోలీసు, నాకు కేవలము 4 గంటలు నాకు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అది ఎవరికి ప్రోద్బలం ఉంది అని చెప్పేసి కూడా నాకు తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్ను 2 రోజులు విచారించడం జరిగింది. విచారించి కూడా మీకు వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అది అంత పెద్ద కేసు. నరసింహారెడ్డి అండ్ ప్రభు నీకు సాయం చేశారని చెప్పేసి గతంలో మన గ్రామ ప్రజలు తెలుసు, ఇక్కడ సంగారెడ్డి అందరికీ తెలుసు. కాబట్టి వీరు అంత పెద్ద కేసునే వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి నాది చిన్న కేసు, న్యాయమైన కేసు కాబట్టి నాకు డబ్బులు వచ్చేది కాబట్టి నేను వీళ్ళు హెల్ప్ చేశారని సాయం నేను సంప్రదించిన నేను కాదంటలేను. కానీ నాకు కేసు కాకుండా చేయలేరు కదా, నాకు కేసు ఉంది కదా, నాకు ఆర్థిక నష్టం జరిగింది కదా, జరుగుతూనే నేను వాళ్ళ దగ్గర అటాక్ చేసిన కదా, నన్ను చూసి పారిపోతూనే వాళ్ళ దగ్గరికి పోయినా కదా. డిఎస్పీ గారికి కూడా మా బాస్ ఒక ఆయన ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి సెటిల్ చేయమన్నారు. కానీ డిఎస్పీ గారు వాళ్ళని పిలిపించి మాట్లాడిండు, నా మీద కేసు అట్లానే ఉంచిండు. ఇది మీరు చేసిన సాయం అని చెప్పి ఈ
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నా దగ్గరికి రాకపోతే నేను ఎవ్వరి దగ్గరికి పోను. నరసింహారెడ్డిని ఎందుకు మాట్లాడినా అంటే సిఐ సుమన్ 10 సార్లు నాకు టాపిక్ నరసింహారెడ్డి పేరు ఇస్తేనే నేను నరసింహారెడ్డి పేరు ఎత్తినా. అవసరమైతే సిఐ మీకు దగ్గర కదా, పిలిచి మాట్లాడండి, లేకపోతే వీడియో ఫుటేజ్ దిప్పి తెలుస్తుంది కదా మీకు. అయిపోయిన తర్వాత నా వ్యక్తిగతం గురించి మాట్లాడితే మీ అవినీతి గురించి ప్రశ్నించిన. కంపెనీ వాళ్ళ దగ్గర కూడా సంబంధించి నేను మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయని ప్రచారం చేస్తూ ఉన్నారు కొందరు. సరే రికార్డ్స్ రికార్డ్స్ నేను కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసిన. కంపెనీ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు రాజకీయం చేస్తుర్రా లేకపోతే ఉద్యోగం చేస్తుర్రా? అందరికీ రికార్డు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. నేను అడిగిన రికార్డు నాకు ఏమంటే కోర్టులో చెప్తా అన్నారు. మరి ఊళ్ళోనేమో మా దగ్గర రికార్డు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు నా దగ్గర నా అభిమానుల దగ్గర మాట్లాడుతూ ఉంటే కొంచెం వాళ్ళు బాధాకరంగా ఉంటే నేను దాన్ని ఏం బాధపడకండి, మనం ఏం తప్పు చేయలేమని కూడా చెప్పడం జరిగింది. ఈ సిఐఎస్ఐ సంబంధించి కూడా నేను ఒక సర్పంచ్ భర్తగానే నాకు రావద్దన్నాడు. మాజీ సర్పంచ్ భర్త కూడా ఓన్లీ ఎవరైతే సర్పంచ్ ఉంటే వాళ్ళే రావాలన్నారు. మరి ఈ డ్రగ్స్ గాంజా కేసున్న వ్యక్తితోటి గతంలో సుమారు సర్పంచ్ అయినప్పటి నుంచి మీ పోలీస్ స్టేషన్లా ఈ ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఎన్నిసార్లు వచ్చిండు, ఎన్ని కాల్స్ మాట్లాడిండు, అది కూడా మీరు తీపియాలని చెప్పేసి ఈ డిఎస్పీకి కానీ ఎస్పీ గారికి కానీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారు చాలా మంచివారు, చాలా హానెస్ట్ పర్సన్ ఎస్పీ గారికి ఇదంతా విషయం తెలుసాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా దృష్టి సారించి నా దగ్గర ఉన్న ప్రూఫ్లని మీకు సంబంధించి పంపించిన ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కొండాపూర్ మండలం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ అవినీతిని అరికట్టాలని చెప్పేసి ఎస్పీ గారు కూడా నమస్కారం తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా సిసిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది వాస్తవం కదా, వాస్తవము తీసుకొచ్చిన కూడా నరసింహారెడ్డి ప్రభు అని చెప్పి చెప్పుకుండు కదా, అందరికీ తెలుసు. మనందరికీ నేను డ్రగ్స్ దందా చేస్తాడా ఏం చేస్తున్నాను అందరికీ తెలుసు. అది మీరు తీసుకుపోయారు, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకపోతే నా గురించి ఏం ప్రచారం చేస్తావు కదా. ఈరోజు నా గురించి వచ్చినావు కాబట్టి ఆ సందర్భంలో మాట్లాడుతున్నాను, లేకపోతే నీ మాట్లాడేది స్టేజ్ కాదు. నాకు గతంలో కూడా మా భార్య కూడా మహిళ కాదు, సర్పంచ్ ఎన్నో ఆరోపణలు చేసినావు, ఏమి చేయలేకపోయినావు. తొగరపల్లి అందరూ కూడా ఒక పరిశీలనలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా గుంట భూమి లేదు ప్రశాంత్ గౌడ్కు, ఆయనకు ఆయన మెయింటైన్ చేసుడు ఎట్లా చేస్తుందని చెప్పేసి నాకు 100 మంది వచ్చి నాకు అడగడం జరిగింది. ఈరోజు చెప్తా ఉన్నా నీకు, మన దగ్గర తోరపల్లి వాళ్ళందరూ కష్టజీవులు, కుటుంబం అంతా కష్టపడితే కూడా మాకు సంసారం వెళ్తలేదు అన్న. ఈయన సీక్రెట్ ఏముందో మనకు కూడా చెప్తే మనం కూడా బతుకుతాం కదా, మంచిగా 2 కాళ్ళు తెచ్చుకొని ఇంకేమైనా చేసుకొని అట్లా చేసుకుంటాం కదా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ల గురించి నేను ఎక్కడ కూడా ఒక్కరికి ప్రచారం చేయలేదు. ఏమన్నంటే సర్పంచ్ నిలవాడు, వార్డు మెంబర్ నిలవాడే, నువ్వు చెప్తే నిలబడతానా? నా ఇష్టం ఉంటే నేను నిలబడతా. నువ్వెవడో నాకు చెప్పనీకే, ఇంకెవడో ఫోన్ చేసి నాకు అడగ, నీకు ఎవరు మీరు ఎవరు? చట్టం ఉంది, ఏమైనా చట్ట ప్రకారంగా తప్పు ఉంటే మీరు దానికి యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం ఉంది, విచ్చలవిడి చేస్తే ఎవరు ఇది ఇష్టరాజ్యం కాదు కదా. ఏమో చేసినామని ఫోన్ చేస్తా, అది చేస్తా, నేను అందరికి సమాధానం చెప్పే పరిస్థితి నాకు లేదు. మీరేమన్నా ఉంటే చేయండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. చట్టపరంగా దానికి చట్టాన్ని గౌరవిస్తా, చట్టానికి లోబడి ఉన్నాం. నీ మనీ లాజిక్ ఏముందో మరి ఎట్లా సంపాదిస్తున్నామో మా తోరపల్లి ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా అందరూ జర నీలా కష్టపడి అందరూ కూడా 2 కాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఎవరికైనా కార్యక్రమం సోకుంటుంది కదా, వారు కూడా అది అడుగుతూ ఉన్నారు నా ఇంటికి. నాకు ఈ మధ్య ఫోన్ చేస్తూ ఉన్నారు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినాక మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్న, ఫస్ట్ ఫోన్ అయితే ఎత్తుమని అని చెప్పేసి నీ బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు సంబంధం లేదు, అది మీకు సంబంధించిన సమస్య అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. నేను సిఐ గారికి డిఎస్పీ గారికి కూడా కాల్ లిస్ట్ చూడండి, ఎస్ఐ గారికి మీది ఏప్రిల్ 30 నుంచి నా కేసు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాల్ లిస్ట్ చూడండి. నేను అది ప్రూవ్ చేస్తా, ఏ కాల్ ఎవరితో మాట్లాడారు, ఎవరికి లీకులు ఇస్తూ ఉన్నారు, అది కూడా ప్రూఫ్ ఉంది. స్పెషల్ నరసింహారెడ్డి పేరు తీసుకోవాలని అవసరం నాకు లేదు. ఇప్పుడు నరసింహారెడ్డి కానీ నాకు పాలేడు కాదు, నాకు ఊరోడు కాదు, నాకు గట్టు పంచాయతీ లేదు. ఈ ప్రశాంత్ గౌడ్ కూడా నా కులం కాదు, ఆయన ప్రశాంత్ గౌడ్, నేను శ్రీధర్ రెడ్డిని. నాకు గట్టు పంచాయతీ లేదు, ఇంకో పంచాయతీ లేదు. ఎప్పుడైతే నేను నా దగ్గర పైసలు తీసుకొని నేను అడిగిన సందర్భంలోనే నా మీద కక్ష కట్టి కొందరు ఇవ్వబెట్టుకొని గ్రామంలో కూడా గ్రూప్లో నా మీద అవమానకరంగా చేస్తూ ఉన్నాడు. అది చట్టపరంగా అన్ని రకాలుగా మేము దాని గురించి నేను ఎక్కడ కూడా ఏమి భయపడతలే. నువ్వు ఏదో రకరకాల ఆరోపణలు చేసి కూడా ఏ రోజు నీకు ఫోన్ చేసి మాట్లాడలే. ఈరోజు సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నా అంటే మేము కూడా సొంత డబ్బులతో పెట్టుకొని చేసుకున్నాం. మాకు కూడా బాకీని అప్పుల పాలైనా మేము కూడా ఖర్చు పెట్టి, గ్రామానికి ఖర్చు పెట్టి ఎప్పుడు వస్తాయి డబ్బులు వచ్చినాక దానికి ఒక పద్ధతి ఉంటుంది, రికార్డింగ్ చేయాలి. దానికి సంబంధించి ఏఈ గారు ఉంటారు, దేనికి సంబంధించిన దానికి ఏఈ గారు, డిప్యూటీ ఉంటారు,
ఆ తర్వాత డబ్బులు వస్తాయి. సొంత పైసలు చేస్తున్నాను ప్రచారం చేస్తావు, మళ్ళీ ప్రభుత్వ పైసలు కూడా తీసుకుంటున్నావు. అది కూడా మేము రికార్డు ప్రకారంగా చట్టపరంగా దాన్ని కూడా అందరికీ తెలియజేస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసినా అని చెప్పినావు. ఓకే, వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసినా, నువ్వు కంపెనీని గట్టిగా అడిగితే ఎక్కడ పైసలు రావని చెప్పేసి గ్రామ ఆత్మాభిమాని గ్రామ దేవాలయాలను దాన్ని తాకట్టు పెట్టినావు. నువ్వు ఎవరెవరితో ఏమి చెప్పినావు నాకు ఉంది ప్రూఫ్. నీకు అడుగు పెట్టని లేరు. నా పుణ్యాన నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినావు. ఎవరో అవునన్నా కాదని ఇది నిజం. ఏది ఉన్నా నీ దగ్గర నేను నోటి మాట కాదు నేను ఏమన్నా కాగితాలతో సహా ప్రూవ్ చేస్తూ ఉన్నా. ఈరోజు నేను మొన్న గుడి దగ్గర కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళకి చేసింది, గుడి దగ్గర కూడా పోయి ప్రామిస్ చేసిన. మా మహిళా పంచాయత్ సెక్రటరీ మహిళా సెక్రటరీ ఉంది, దళిత మహిళ, ఎంత ఇబ్బంది పెడుతున్నారు తెలియదా. ఆమె ఉంటే ట్రాన్స్ఫర్ చేపిస్తామంటారు. ఆ ఉద్యోగస్తురాలు ఏడైనా చేయాలని ఏం లేదు కదా. ఆమె ఏమైనా తప్పు చేస్తే శిక్షకు రెడీ, మేము ఆమెను ట్రాన్స్ఫర్ చేపిస్తాము, వాళ్ళు చేపిస్తలేరు, ఇది చెప్పి అన్నీ తెలుసు కదా. ఒక మహిళా ఉద్యోగిని అన్ని కూడా చూడకుండా కూడా కనీసం మర్యాద ఇస్తలేరు కదా. స్కూల్ పక్కకు మద్యం నడిపిస్తూ ఉన్నావు. ఇప్పుడు సర్పంచ్ ప్రథమ పౌరులు మీరే మీ ఇంట్లోనే. మరి ఇప్పటికైనా మరి తెలుసుకోవాలి కదా. నీకు ఫైనల్ వార్నింగ్. నీకు మళ్ళీ నీ ప్రెస్ మీట్లకు రియాక్ట్ గాను, నీదేం చేసుకున్నా చేసుకో, ఏదంటే పేపర్తో సాధించి నువ్వు చేసుకో. చట్టానికి గౌరవం ఇస్తా నేను, న్యాయస్థానానికి గౌరవిస్తా, నేను సమాధానం చెప్తా. నా కేసులో ఎంక్వైరీ చేయు, అన్నీ ఎంక్వైరీ చేయు. నీది ఎవరో ఎంక్వైరీ ప్రజలకు తెలుసు అంతా. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎవరెవరి అధిక వడ్డీలకు సంబంధించి కూడా ట్రాఫిక్ నిన్న ఫోన్ చేశారు. విపరీతమైన మిత్రులకు ఇప్పించి కమిషన్ తీసుకుంటామంట. గతంలో కూడా చెప్పారు. నేను నాకు సంబంధం లేదని చెప్పిన, మీకు వాళ్ళకి సంబంధం నా దగ్గర రావద్దని చెప్పిన. ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసి చాలామంది నా దగ్గర రావడం జరిగింది. రేపు ఈ రైతులకు సంబంధించిన భూముల విషయంలో కూడా ఏదో ఉన్నాయంట. రిజిస్ట్రేషన్ చేయించి ఒకరి మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇంకొకరికి పేరు మార్పిడి, ఆ పేరు మార్పిడి ఏమో ఉన్నాయంట. నేను ఈరోజు చెప్తా ఉన్నా, నేను నీ దగ్గరికి ఎప్పుడు రాలేను. నువ్వు నా దగ్గరికి వచ్చినావు కాబట్టి, ఇది రాకపోతే కూడా నేను తప్పు చేసేది కాబట్టి భయపడే ప్రసక్తి లేదు. నేను గతంలో కూడా రెచ్చగొట్టి చేయాలంటే ఊరిని మనము సామరస్యంగా శాంతి భద్రతలు విఘాతం కావద్దని నొక్కిపట్టినా కానీ నీతి రెచ్చగొట్టి ఊరంతా చేసి కేసులు పెట్టి 144 సెక్షన్ పెట్టాలంటే నువ్వు చేసిన గతంలో రెచ్చగొట్టిన దానికి ఊర్లో సగం 2 ఏళ్ళు మొత్తం 144 సెక్షన్ ఉంటుండే. కానీ సామరస్యంగా శాంతియుతంగా అన్ని కులాలను కలుపుకొని పోయి ఒక వ్యక్తి అందరికీ సాటిస్ఫై సాధ్యం కాదు. నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నీ చేశాను చెప్తలేను. నాకు కరోనా వచ్చింది, ప్లస్ మన ప్రపంచమే మొత్తము వణికించింది కదా కరోనా. ఆ కష్టకాలంలో కూడా కరోనా సమయంలో కూడా నేను ఎంబడుండి గ్రామస్తులకు నేను నా వంతు సాయంగా చేసిన. పేదలకు నా దగ్గరికి పెళ్లికి వస్తే పుస్తమెటలు ఇచ్చిన, ఎవరికి పేదలు చనిపోతే నా దగ్గరికి వచ్చి అడిగితే నేనేమన్నా ఉండి కాదు అప్పు చేసినా సరే నేను ఊరి కోసం ఇప్పుడు కూడా రెడీ ఉన్నా. దాంట్లో ఫస్ట్ నా ఊరి కోసం నేను పోరాటం చేయడానికే, నేను ఎక్కడ కూడా తగ్గేది లేదు. ప్రాణానికి తెగించిన. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించినాక ఒక 10 నిమిషాలనే నాకు ఎవరు నేను సపోర్ట్గా పోలే. ఒక్క వ్యక్తిగా పోయినా నా ఫోన్లో గుంజుకుర్రు. నాకు సిఐ కుటుంబానికి లేకుండా చేస్తా అంటే నన్ను ఇండైరెక్ట్గా చంపేస్తా అని చెప్పిండు. ఎవరు దీనికి చెప్పిరో కూడా నాకు అర్థమైంది కాబట్టి 10 నిమిషాలు ఆలోచించుకున్నా. న్యాయంగా చేసి బతకడమా, ఇక పోరాటం చేసి సావడమా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నా. నేను ఎక్కడ రకాలు అన్ని వర్గాలు చేరింది. ఏం జరుగుతో డీజీ గారిని కలిసినా, ఇంకా కూడా కలుస్తూ ఉన్నాం. నా ప్రాణము, మనం అంటారు పెద్ద మనుషులు, ప్రాణం వచ్చేటప్పుడే బండి మనకు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇచ్చినప్పుడే ఇష్యూ డేటు, ఎక్స్పైరీ డేటు. దేవుడు అనేటోడు ఉన్నాడు నా ఎంబడి. ఇంకన్నా స్వామి సాక్షిగా చెప్తున్నా, అల్లా సాక్షిగా, యేసు ప్రభు సాక్షిగా, నేనేమైనా అన్యాయం చేస్తే, నేను అన్యాయంగా పోరాటం చేస్తే, కొందరు ఏదో నన్ను లేకుండా చేయడం కూడా ప్లాన్ చేస్తే ఆ దేవుడు మీకు ఆశీర్వదించను కాక మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాణానికి భయపడే ప్రసక్తి లేదు. అరే శ్రీధర్ రెడ్డి చేసేది ఏం తప్పు ఉంది? మీరు ఆయన మొక్కలు తీసేసిరు, దేవాలయదారులు ఏమంటే ఎంబీలు అంటే ఎంబీల గురించి అడిగితే గతంలో అడిగేది ఉండే. ఇప్పుడు నేను రాగానే మీకు అందరికీ నేను ప్రెస్ మీట్ అయితే మీకెందుకు చిలుకున్నట్టు అవుతుంది. కొందరికి న్యాయం చేయండి. మొత్తం సమాచారం కూడా నా దగ్గర ఉంది. అవసరమైతే ఇలా పోరాటంలో చేయడానికి ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. రేపు మంత్రి గారు కూడా మన తోరపల్లి గ్రామానికి 418 సర్వే నెంబర్ సంబంధించి ఓపెనింగ్కు వస్తున్న సమాచారం ఉంది. నేను మంత్రి గారికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ముఖ్యంగా ఒకటే ఫస్ట్ డిమాండ్, నా హయాంలో ఇచ్చిన దేవాలయాలకు దారి కావాలి. రెండవది, పల్లె ప్రకృతి వనం సంబంధించి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా. పల్లె ప్రకృతి వనము మేము, మా సెక్రటరీ గారు మరియు ఈజేఎస్ పథకం కింద
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద పెట్టిన స్కీమ్లో భాగంగా ఇది సెంట్రల్ స్కీము. నేను తప్పు అంటే అదొక పెద్ద ప్రూఫు. దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోతా ఉన్నా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీద పోతా ఉన్నా. దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి వెనకాడ వేసేది లేదు. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఆయనను గౌరవిస్తా, న్యాయపరంగా ఉమ్మను న్యాయపరంగానే అవుతా ఉన్నా. మహాత్మా గాంధీ జాతీయ పథకం కూడా మన మండలంలో రికార్డు ఉంటుంది. తొగరపల్లి ఈజీఎస్ సంబంధించిన దానికి సూపర్వైజర్ ఉంటాడు. అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నాయి. మనం శ్రీరెడ్డి అంటే ఆధారం లేకుండా బయటికి రాడు. కాబట్టి దయచేసి ఇదందరూ గమనించి మన శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నా, దీన్ని మరి ఇదంతా మీరు కూడా పరిశీలించి గతంలో భూములు వాళ్ళకు ప్లాట్లు కూడా ఇవ్వాల్సిందిగా గతంలో హామీ ఇచ్చారు కాబట్టి హామీని నెరవేరమంటున్నా. లేకపోతే శ్రీధరెడ్డికి ఏదో నాకు మూటలు నాకు వద్దంటున్నా. మూటలు తీసుకోండి, నాకు సంబంధం లేదు. ఏ మూటలు ఎవరు తీసుకుర్రో ఇప్పటికీ అందరూ తెలిసిపోయింది. ఎవరు తీసుకునికే బేరం చేస్తారో కూడా తెలిసిపోయింది. దాంట్లో ఎలాంటి అనుమానాలు చెప్పి తెలియజేసుకుంటూ భయపెట్టేటోళ్ళం కాము, న్యాయంగా ఉన్నాం. మేము ఆస్తులు పట్టుకొని పోరాటం చేస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా నాకు పార్టీకి సంబంధం లేదని ఎప్పుడు చెప్పలే. నేను ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరో కూడా తెలిసినా కానీ నేను వారి గురించి ఎవ్వరి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒక వ్యక్తి మా గ్రామానికి వ్యక్తి ఈ సంబంధించి నా దగ్గరనే సాయం తీసుకున్న ప్రూఫ్లు ఉండి నువ్వు ఇక ఏమి తెలుగులో మనకు సామెత ఉంటుంది, బువ్వ పెట్టిన దగ్గర ఏమో చేసినట్టు. గతంలో కూడా మీరు అందరూ కొందరు గుర్తు చేస్తూ ఉన్నారు. గొల్లపల్లి సంఘటన, శంకరపల్లి సంఘటన కాడికి వెళ్ళి నా దగ్గర సాయం తీసుకున్నావు. నీ దగ్గర ఎప్పుడు వచ్చినా ఒకటే సాయం అంటావు, సాయం అప్పుడే మర్చిపోతావు. కాబట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేసిన గతంలో కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భంలో కూడా నాకు ఇచ్చిండు. నేను ఎప్పుడైతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండేది కానీ నాకు ఇచ్చినావు. కానీ నన్ను లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు గ్రామానికి సేవ చేయి. గెలిచిరు ఎవరైనా సరే గెలిచిరు. నేను గెలుపు గురించి ఒక్కరోజు మాట్లాడినా నీ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇలే. గతంలో గ్రామం సంబంధించి కూడా నా దగ్గర అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. నేను 5 ఏళ్ళు చాలా సాఫీగా తీసుకుపోయినా. గ్రామం సంబంధించిన మెంబర్కి ఏమవుతుంది, ఏ మెంబర్కి ఏమవుతుంది కూడా నాకు రికార్డింగ్తో సహా ప్రూఫ్ ఉన్నది. నువ్వు అందులో కూడా ఏం మాట్లాడినావు తెలుసా? ఒక తొగరపల్లి పంచాయతీకి నేను 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నా అని చెప్పుకుంటూ నా పేరు కూడా ప్రస్తావన ఉంది. అవసరమైతే రికార్డింగ్ వినిపిస్తా. తర్వాత నువ్వు వస్తే నా ఛాలెంజ్కి రెడీ ఉంటే నేను రమ్మన్న దగ్గరికి వస్తే రికార్డింగ్ వినిపిస్తా. అప్పుడు నువ్వు రాజీనామా చేసి అవన్నీ కండిషన్కి రెడీ అయితే, లేకపోతే నువ్వేం ఆరోపణలు చేసుకున్నా నువ్వు పోతే కుక్కలు మొరున్నట్టు పట్టించుకునేది లాస్ట్. నీ విషయంలో మాట్లాడడం మాత్రం ఇది లాస్ట్ అండ్ ఫైనల్. రేపు రాబోయే రోజుల్లో కంపెనీ సంబంధించి అన్నీ వెళ్తాయి. నేను ఏ వెంచర్ కాడ ఎన్ని డబ్బులు వేసుకున్నా నీకు ఉందిగా సమాచారము ప్రూవ్ చేయి. కంపెనీ కాడ కూడా ఏం బేరం నడుస్తుంది, ఎంతకు అవుతున్నది, ఎందుకు ఒప్పుకుంటలేరు, నువ్వు ఎందుకు భయపడిపోతలేవు. ఎక్కడ గట్టిగా మాట్లాడితే కంపెనీ మొత్తం తీసి నువ్వు తోర్పల్లో కూడా ఉంచాడు. ఇక నేనన్నా ధైర్యంగా పోయినా, నేను భయపడలే. నేను ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు ధైర్యం కావాలి. నీకేందుకంటే కూడా ఎవడో ఒక నాయకుడు కావాలి. నాకేందుకంటే నేను ఒక తొగరపల్లి పౌరుణ్ణి. ఇప్పుడు సర్పంచే అడగాలని ఏం లేదు, ప్రతిపక్షం ఉంటుంది. ఒక తొగరపల్లి అంటే తొగరపల్లి నా ఆస్తి ఉంటుంది, నా ఇల్లు ఉంటుంది, నా భూమి ఉంటుంది, నాకు స్వేచ్ఛ ఉంటుంది. తొగరపల్లికి సంబంధించి ఊరు సర్పంచే ఎక్కడైనా సర్పంచ్ అడగాలని కాదు. అవి తప్పు జరిగితే ఎవరైనా అడగవచ్చు. ఈ మన డిఎస్పీ గారు చెప్పారు, భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. అది ఆ స్వేచ్ఛ హక్కులు తెలుసుకో, చట్టం తెలుసుకొని మాట్లాడు. కానీ ఏదో నువ్వు ఎవరికైనా లోకాధికారి ఒప్పందం అనేది నాకు సంబంధం లేదు. నా విషయంలో మాట్లాడినావు కాబట్టి నేను ఆధారాలతో సహా, ఇంకా అవసరమైతే నేను చెప్పిన కండిషన్ ఓకే అయితే రికార్డింగ్లతో సహా చూపిస్తా. లేకపోతే నేను ఏనుగుతుల కుక్కలు మరిగినట్టు నీ దానికి స్పందించను. మిగతాది ఏమన్నా తోర్పల్ సంబంధించి అన్యాయం జరిగితే ఎప్పుడు కూడా నేను ప్రశ్నించడంలో ముందుంటా. మీ వార్డు మెంబర్లను 12 మంది అంటున్నావు కదా, 12 మంది నీకు చూసుకో, ఏం చూసుకుంటున్నావు తెలియదా? ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు గతంలో ఫోన్ చేసిన వాళ్ళకు కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఒక వార్డు మెంబరా లేకపోతే ఇంకో మన తొగరపల్లి గ్రామానికి సంబంధించిన యువకులా లేకపోతే పెద్ద మనుషులా, ఈ అధిక వడ్డీల మిత్రులే కానీ భూములే కానీ మీరు గతంలో చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి నేను న్యాయ పోరాటం చేసి దానికి సంబంధించి మన వ్యవసాయ కమిషన్ కానీ, ఆ అధిక వడ్డీలో కానీ వ్యవసాయ కమిషన్కి ఇస్తా, ఫైనాన్స్ కమిషన్కి ఇస్తా. అధిక వడ్డీల మీద ఎవరెవరు నష్టపోతున్నారు దానికి పూర్తి వివరాలతో వస్తే మీ ఎంబడి సాయం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్న సమస్యకు దెబ్బ తాకిన దగ్గర మందు పెట్టుకుంటే ఇది అంతా క్లోజ్ అయిపోతుండే. నేను పార్టీ పేరు కానీ ఇంకో పేరు ఎక్కడ కూడా చెప్పుకోలే. నాకు పార్టీకి సంబంధం నేను చెప్తున్నా. వ్యక్తిగత సంబంధం ఎవరు చేయరు కదా. నేను ఎవరినో కలుస్తా, ఇంకెవరో కలుస్తా. రేపు అవసరమైతే సీఎం గారు డ్రగ్స్ గురించి సీఎం గారు గట్టి స్టేట్మెంట్ ఇచ్చిండు. నా దగ్గర ఉంది పేపర్.
రేపు సీఎం గారికి సమాచారం తీసుకుపోతా, డ్రగ్స్ సంబంధించిన వ్యక్తితో పోలీసులు సాహసం చేస్తారని చెప్పేసి. నీ దగ్గర ఫుటేజ్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను అన్ని ఆధారాలతో ఉన్నా. నాకు పార్టీకి నేను ఎప్పుడు సంబంధంలో ఉందని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం ఉందని ఎక్కడ చెప్పుకోలే. నేను సంబంధం ఉందని చెప్పేసి కూడా ఎవరు అధికారి దగ్గర పోయి కానీ, ఇంకే దగ్గర కానీ, కంపెనీ దగ్గర పోయి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వసూలుకోలే. నేను ఒక మాజీ సర్పంచ్ భర్తగా, తోరిపల్లి పౌరునిగానే మాట్లాడినా. నిన్న ఒక సందర్భంలో వస్తే నా గురించి అడిగితే, అరే అన్నారు పలానా వ్యక్తి నువ్వు అంటే, అవును ఎస్ అని చెప్పిన.